ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఈ ఘటన కేశవపట్నంలో చోటు చేసుకుంది. కేశవపట్నం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు కార్డన్ సెర్చ్ చేశారు. పలు ఇళ్లలో కలప దొంగలు ఫర్నిచర్ని గుర్తించారు. పలు ఇళ్లలో కలప దొంగలు ఉన్నాయి. అడవిలోని చెట్లను నరికి ఇళ్లలో దాచారు అనే సమాచారంతో అక్కడ కార్డన్ సెర్చ్ చేసి ఇళ్లలో తనిఖీలు చేశారు అధికారులు. దీంతో గ్రామస్తులు తిరగబడ్డారు. కలప దొంగలను స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో గ్రామస్తులు తిరగబడ్డారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఫారెస్ట్ అధికారులకు స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసులు భారీగా గ్రామానికి చేరుకున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి దాడి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఒకసారి అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని కార్లను కూడా ధ్వంసం చేసే ప్రయత్నానికి గ్రామస్తులు దిగారు అని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవిలోని చెట్లను నరికి ఇంట్లో దాచి ఉంచారు అనే సమాచారంతో కార్డన్ సెర్చ్ చేశారు అటవీ శాఖ అధికారులు. దీంతో పెద్ద ఎత్తున గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న ఘటనను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని తెలిసిన వెంటనే భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో పోలీసు అధికారులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు అది. కేశవపట్నంలో అటవీ అధికారులు కార్డన్ సెర్చ్ చేశారు. పలు ఇళ్లలో కలప దొంగలను అధికారులు గుర్తించారు. ఆ కలప దొంగలను స్వాధీనం చేసుకునే క్రమంలో గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి స్వల్పంగా గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలను కూడా పగలగొట్టారు గ్రామస్తులు. గ్రామానికి పోలీసు బలగాలు కూడా భారీగా చేరుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్న కలపను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పోలీసు అధికారులు అటవీ శాఖ అధికారులు ఈ ఘటన గురించి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మీకు ట్రెడిషనల్ గా తెలిసిందే ఆదిలాబాద్ చాలా కల్పకి స్మగ్ల్ అవుతున్న ప్లేస్. సో రీసెంట్ గా జరిగిన సిరిచల్మ రేంజ్ లో మా స్టాఫ్ వెళ్ళినప్పుడు ఒక 20 మంది అడవిలో కూర్చొని మొత్తము వుడ్ని ప్రాసెస్ చేస్తున్నారు. 20 మందిలో మాకు అక్కడ రైడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ దొరికాడు. సో ఒక పర్సన్ మిగతా 22 మంది డీటెయిల్స్ ఇచ్చారు హూఆర్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళు కేశవపట్నం విలేజ్ నుంచి వచ్చారని తెలిసింది. సో ఈరోజు సెకండ్ రోజు అయిన ఇన్సిడెంట్. థర్డ్ రోజు మళ్ళీ ఎఫ్డిఓగా నేను వెళ్ళి ఫీల్డ్ మీద చెక్ చేసుకొని ఈరోజు ఫోర్త్ రోజు రైడ్ చేద్దామని ప్లాన్ చేసి లోకల్ ఎస్పీ సపోర్ట్, కొత్త వచ్చిన ఎస్పీ మ్యామ్ సపోర్టు, సిఐ ఎస్ఐ వాళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి మేము ఈరోజు రైడ్కి వెళ్ళాము కేశవపట్నం విలేజ్కి. సో ఆ రైడ్లో భాగంగా మాకు కొంచెం కలప కూడా స్వాధీనమైంది. ప్లస్ ఆల్సో విలేజ్ వాళ్ళు ఒక పాయింట్ తర్వాత అందరి మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. రాళ్ళు ఇసిరేశారు, స్టీల్ రాడ్స్తో బేస్ క్యాంప్ వాళ్ళని కొట్టారు. మా 2 రేంజ్ వెహికల్స్ని కూడా కొంచెము డ్యామేజ్ చేశారు. సో దెన్ ఆఫ్టర్ సిఐ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొని మళ్ళీ వెళ్ళి కొంచెం వాళ్ళ 22 మెంబర్స్ అక్యూస్ని వెతికి కల్ప కూడా పట్టుకొని దాని తర్వాత రిటర్న్ అయ్యాము. ఇచ్చోడలో తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రవినాయక్ మనకు అందుబాటులో ఉన్నారు. రవినాయక్, ప్రస్తుతం ఇచ్చోడలో పరిస్థితి ఏంటి? ఈ ఘటనపై ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? ఎస్ రోహిత్, ప్రధానంగా ఫారెస్ట్ అధికారులపై దాడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక రకంగా సంచలనంగా మారిన పరిస్థితి. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా పొద్దున్నే ఫారెస్ట్ అధికారులు కార్డన్ సెర్చ్ తో కేశవపట్నంలోని గ్రామంలో పలు ఇళ్లలో తనిఖీ చేసిన పరిస్థితి కనబడింది. ఆ తనిఖీలో భయానకమైన కలప బయటపడ్డట్టు తెలిసింది. అయితే ఎక్కువగా కలపతో పాటు ఫర్నిచర్ కూడా బయటపడ్డ పరిస్థితి కనబడింది. కాటన్ సెర్చ్ చేస్తున్న తరుణంలోనే
నేరుగా ఒక్కసారిగా కొంతమంది గ్రామంలో ఉన్నవారు మూకుముడి మాపై దాడి చేశారని ఆ ఎఫ్డిఓ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే కాటన్ సెర్చ్ సోదాల్లో అక్రమంగా నిల్వ చేసిన కల్ప బయటపడిందని చెబుతున్న పరిస్థితి. మేము ఆ గ్రామంలో నుండి అసలు బయటపడతామా లేదా అని అనుకున్నామని చెబుతున్న ఫారెస్ట్ అధికారి చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఎవరైతే కొంతమంది గ్రామస్తులు చేసిన దాడిలో భూమన్న ఎఫ్ఎస్ఓతో పాటు ఇటు అనిల్ పాండు ఒక వాచర్ కూడా ఇంకో ఇద్దరు అధికారులకు కూడా గాయాలైనట్టు చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఓవరాల్ గా కేశవపట్నంలో జరిగిన దాడి ఏదైతే ఉందో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. దీనిపై ఇటు పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితులను అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అదుపులో తీసుకునే వాస్తవిక విషయాలపై కొంతమంది గ్రామస్తుల వెర్షన్ ఏంటి? కలపను తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో అక్రమంగా దాచినప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చినప్పుడు గ్రామస్తులు ఈ దాడి చేశారు. సో ఎంతమంది గ్రామస్తులు ఈ దాడిలో పాల్గొని ఉంటారు? మొత్తం గ్రామస్తుల వెర్షన్ ఏంటి అసలు? ఎస్ రోహిత్, అయితే గ్రామస్తులు చెబుతున్న కథనం ప్రకారం కొంతమంది అంటే 15 నుంచి 25 మంది యువకులు, కొంతమంది గ్రామస్తులు చెబుతున్న విధానం ప్రకారం ముఖ్యంగా మేము పాత ఇంటికి సంబంధించిన కల్పన ఇంట్లో పెట్టుకున్నాం, మా పెళ్లిళ్లకు అదేవిధంగా ఫర్నిచర్ కు పెట్టుకున్న పరిస్థితి. దానికి అక్రమంగా తీసుకొచ్చారు, బిజినెస్ చేస్తున్నారు, అక్రమంగా అడవిని కొట్టి తీసుకొచ్చారని ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే దీనికి గాను ఇటు గ్రామస్తులు చెప్పే వర్షన్ ఈ విధంగా ఉంటే, మరొక అటు ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇదంతా కూడా అక్రమంగా దొంగలించిన కల్పనే, అక్రమంగా నిల్వ చేశారు కాబట్టి మేము కాటన్ సెర్చ్ చేయవలసి వచ్చింది. అంటే వాళ్ళతో ఆ గ్రామస్తులతో ఎవరైనా కల్పన తీసుకొచ్చి చెట్లను కొట్టించి వాళ్ళ ఇంట్లో దాచిన తర్వాత ఎవరైనా మళ్ళీ దాన్ని కొని వెళ్తూ ఉన్నారా? దీని వెనక ఏదైనా పెద్ద మాఫియా ఉందా? ఎస్, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు చెబుతున్న విధానం ప్రకారం కల్పను కొట్టుకొచ్చి ఫర్నిచర్ చేసి బయటికి సప్లై చేస్తున్నారు, అమ్ముతున్నారు. అదేవిధంగా కల్ప దొంగలను కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. ఇది పక్కా సమాచారంతోనే మేము ఈ గ్రామంపై ఈరోజు ఈ గ్రామంలో కాటన్ సెర్చ్ కోసం ప్లాన్ చేశాం, మాకు సమాచారం ఉంది అని ఫారెస్ట్ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క గ్రామస్తులు భిన్నంగా దీనికి చెబుతున్న పరిస్థితి. మేము కావాలని మా ఇళ్లలో ఫర్నిచర్ ముందు నుంచి ఉంది, కావాలని కొంత పాత కర్ర మా దగ్గర ఉంది, ఇప్పుడు కావాలనే ఫారెస్ట్ అధికారులు మా విధంగా ఇలా చేస్తున్నారు అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఏదైతే కేశవపట్నం అంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ నియోజకవర్గంలోని కేశవపట్నంలో జరిగిన యథార్థం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు రోహిత్. అంటే ఇంకా అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే అవకాశం ఉందా, లేదంటే సెర్చ్ ఆపరేషన్ ముగిసిందా, ఆపేశారా? వాస్తవిక పరిస్థితుల మీద వెంటనే పోలీసులు ఆ గ్రామాన్ని అదుపులో తీసుకున్నారు. పోలీసుల సాయాన్ని కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కోరిన పరిస్థితి. వెంటనే పోలీస్ అధికారులను వందలాదిగా పోలీస్ అధికారులు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడింది. చేరుకొని వారికి సెక్యూరిటీ కావాలని ఫారెస్ట్ అధికారులు కోరిన పరిస్థితి. అయితే పోలీసులను పెట్టి అంత సర్చ్ ఆపరేషన్ చేశారు. అక్రమంగా నిల్వ చేసిన కర్రను వెంటనే పరుచుకొని దాన్ని ఆదిలాబాద్ లోని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించే క్రమంలో ఉన్నారు. అయితే వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరెవరు దాడి చేశారు, ఎట్లా దాడి చేశారు, కర్రలు పట్టుకొని మీరు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. కర్రలు పట్టుకొని నేరుగా గ్రామస్తులు అటు ఫారెస్ట్ అధికారులపై వెళ్తున్న పరిస్థితి కనబడింది. అయితే కొంతమంది ఫారెస్ట్ అధికారులు కావాల్సుకొని మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని అటు గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన అంశంలో వెంటనే పోలీసులు కూడా చాలా సీరియస్ తీసుకున్న పరిస్థితి కనబడింది. వాస్తవాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో దర్యాప్తు అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనబడింది. దర్యాప్తు మొదలు పెడుతున్నారు. దర్యాప్తుకు సంబంధించిన అంశంలో ఎవరెవరు ఉన్నారనే కీలక సమాచారాన్ని అయితే రాబట్టే పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కొంతమందిని ఎవరైతే దాడి చేసిన వారు ఉన్నారో వారిని అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. రోజు రైట్ రవి, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ
ఇచ్చోడ మండలంలో కేశవపట్నంలో అటవీ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చెట్లను కొట్టి కలపను ఫర్నిచర్ రూపంలో మార్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బయట అమ్ముతూ ఉన్నారు. దీని వెనుక పెద్ద మాఫియా నడుస్తోందనే కంప్లైంట్స్ రావడంతో అటవీ శాఖ అధికారులు అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో తనిఖీలు చేశారు. కొంత కలపను ఫర్నిచర్ను గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో గ్రామస్తులంతా కూడా తిరగబడ్డారు. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి పోలీసుల సాయం కోరారు ఫారెస్ట్ అధికారులు. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు జరిగిన దాడిలో అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులకు చెందిన కారును కూడా గ్రామస్తులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గ్రామానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ కార్డన్ సెర్చ్లో కలపను ఫర్నిచర్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అది తమ పాత కలప అని గ్రామస్తులు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం అడవిలో చెట్లను నరికి ఇలా ఫర్నిచర్ను తయారు చేసి బయటకు అమ్ముతున్నారు అంటూ పోలీసులు చెప్తున్నారు. చూడండి ఒకసారి అటవీ శాఖ అధికారులపై రాళ్లు రువుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున యువత కూడా అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులను అడ్డగిస్తున్న దృశ్యాలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.